Hi students, good morning. So my name is Shankar, chemistry lecturer ni కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏవైనా ఐఐటి జేఈ నీట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కెమిస్ట్రీని మనం వీడియోస్ రూపంలో అందరికీ అందిద్దామని స్టార్ట్ చేసిన వర్క్ ఇది. సో మనం డిస్కస్ చేస్తుందంటే ఐయుపిఎస్సి నామినిక్లేచర్ డిస్కస్ చేస్తున్నాము. సో ప్రీవియస్ క్లాస్లో ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఆఫ్ ఆల్కేన్స్ చెప్పుకున్నాము. ఆల్కేన్స్లో అన్బ్రాంచ్డ్ చైన్స్కి చెప్పుకున్నాము. సో ఇవాళ వచ్చి ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఆఫ్ ఆల్కీన్స్. సో ఆల్కీన్స్కి వచ్చేకి జనరల్ ఫార్ములా ఏంటమ్మా? CnH2n. ఆల్కీన్స్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n. సో ఎన్ వాల్యూ వచ్చేకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్కీన్స్లో ఎన్ వాల్యూ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎన్ వాల్యూ 1తో స్టార్ట్ చేస్తే సో మనకి కార్బన్ కావాల్సిన బ్యాలెన్స్ 4 రాదు. సో ఎన్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? C1H2. సో C1H2 ఒకసారి మీరు C1H2 గమనిస్తే సో కార్బన్కి ఎన్ని బాండ్స్ వస్తాయి? ఓన్లీ 2 బాండ్స్. మనకు తెలుసు కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? 4 బాండ్స్ ఫామ్ చేయాలి. కాబట్టి n = 1 అనేది ఎగ్జిస్టెన్స్ లేదు. కాబట్టి n = 2తో స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఆల్కీన్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఏవైనా రెండు కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ఉండాలి. డబుల్ బాండ్ అంటే ఏంటి? ఒక సిగ్మా ఒక పై. సో బిట్వీన్ ఎనీ 2 కార్బన్ ఆటమ్స్ 1 డబుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్కీన్. సో అది మస్ట్ అండ్ షుడ్ కండిషన్. సో ఎన్ వాల్యూ 2 తీసుకొని కొన్ని ఫార్ములాస్ రాశాను, మీరే చూడండి. సో ఎన్ వాల్యూ 2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఇక్కడ ఎన్ వాల్యూ 2 పెడితే C2, హైడ్రోజన్ దగ్గర 2n ప్లేస్లో 2 పెడితే ఏమవుతుందమ్మా? H4. ఓకేనా? నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే C3. నెక్స్ట్ హైడ్రోజన్ వచ్చేసరికి 2 × 3 H6. ఎన్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే C5, 2 × 5 హైడ్రోజన్స్, 2 × 4 కదా. సో ఎన్ వాల్యూ 4 C4. సో హైడ్రోజన్స్కి వచ్చేసరికి 2 × 4 ఎంత? H8. అదేవిధంగా ఎన్ వాల్యూ 5, 6 అది కంటిన్యూ చేసుకోవచ్చు. సో స్ట్రక్చర్స్ ఎలా రాయాలి, ఐయుపిఎస్సి ఎలా రాయాలి, ఫార్ములాస్ అయితే రాసాము. సో చెప్పండమ్మా. సో మనకేంటి? బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ ఒక డబుల్ బాండ్ ప్లేస్ చేయాలి. అన్ని చాట్ల కాదు, ఒక చాట మాత్రమే. ఒక చాట మాత్రమే. సో మనకు ఉన్నవి 2 కార్బన్స్ మాత్రమే. ఆ 2 కార్బన్స్ మధ్య ఏం చేసాము? డబుల్ బాండ్ ప్లేస్ చేసేసాము. 2 కార్బన్స్ ఉన్నవి డబుల్ బాండ్ ప్లేస్ చేసాము. నెక్స్ట్ వచ్చి కార్బన్ 4 బాండ్స్ రావాలి. కాబట్టి ఈ కార్బన్కి 2 బాండ్స్ ఫినిష్ అయిపోతే డబుల్ బాండ్ ద్వారా రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్తో. అదేవిధంగా ఈ కార్బన్ కూడా కదా 2 బాండ్స్ ఏమో డబుల్ బాండ్ ద్వారా ఫినిష్ అయినవి. సో రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరు? హైడ్రోజన్. సో ఓవరాల్గా చెక్ చేసుకోండి. కార్బన్స్ ఎన్ని? 2, హైడ్రోజన్స్ ఎన్ని? 4. సరిపోయినాయి మనకి. సో ఆటమ్స్ సరిపోయినవి, బ్యాలెన్స్ సరిపోయినాయి. కార్బన్కి ఎక్కడ చూసినా కూడా 4 బాండ్స్ ఉన్నవి. ఈ కార్బన్కి ఎటు చూసినా కూడా 4 బాండ్స్. ఇటుపక్క 2 బాండ్స్ డబుల్ బాండ్లు, ఇటుపక్క సింగిల్ బాండ్స్ 2. ఓకే, సారీ, స్ట్రక్చర్స్ ఈ విధంగా రాశాను. నెక్స్ట్ ఉన్నమా ఐయుపిఎస్సి నేమ్. నెక్స్ట్ ఏంటి? ఐయుపిఎస్సి నేమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఐయుపిఎస్సికి వచ్చేకి ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా అది? ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. ఓకే, సో మన ఫార్ములా వచ్చేకి సో మీకు గుర్తుందో లేదో చిన్న మిస్టేక్. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అమ్మా. సో ఫస్ట్ ఎవరు వస్తారు? సెకండరీ ప్రిఫిక్స్. నెక్స్ట్ వచ్చేది ప్రైమరీ ప్రిఫిక్స్, నెక్స్ట్ వచ్చేది రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సో ఈ ఎండ్ వచ్చేది ప్రైమరీ ప్రిఫిక్స్, ఆ ఎండ్ వచ్చేది ప్రైమరీ సఫిక్స్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు? బ్రాంచెస్ కానీ సబ్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ? పేరెంట్ చైన్ మీద. నెక్స్ట్ వచ్చేది ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేకి ఏం చెప్తుంది? సైక్లిక్ కాంపౌండ్స్కి మాత్రమే. ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి? సైక్లిక్ కాంపౌండ్స్ మాత్రమే ఉంటేనే వాడతాం. కాబట్టి ఇక్కడ మనం సైక్లిక్ కాంపౌండ్స్ లేదు కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ వాడము. నెక్స్ట్ రూట్ వర్డ్ అంటే మీకు తెలుసు, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద లాంగ్ చైన్. సో పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నవి. నెక్స్ట్ వచ్చేది ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? సో ఇచ్చిన మాలిక్యూల్ కార్బన్ కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయా? సింగిల్ బాండ్స్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ సేమ్. డబుల్ బాండ్స్ ఉంటే ఈన్. సింగిల్ డబుల్ ఉంటే డబుల్ తీసుకోవాలి. సింగిల్ బాండ్స్ డబుల్ బాండ్స్ ఉంటే డబుల్ బాండ్ తీసుకుంటాము. డబుల్ బాండ్ తీసుకుని ఏం పెడతాము? ప్రైమరీ సఫిక్స్ ఈన్.
సెకండరీ సఫిక్స్ వచ్చేకి ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ మనం ఇంకా ఫంక్షనల్ గ్రూప్ దాకా రాలేదు కాబట్టి సెకండరీ సఫిక్స్ లేదు. ఫంక్షనల్ గ్రూప్ దాకా రాలేదు కాబట్టి సెకండరీ సఫిక్స్ లేదు. సో కాబట్టి మనకి రిక్వైర్మెంట్ ఇక్కడ ఏంటి? సో ప్రెసెంట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే సెకండరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్. ఈ మూడు మనకు ఐయుపిఎస్ నేమ్ వస్తుంది, ఎందుకంటే మిగతా టర్మ్స్ లేవు కదా. నెక్స్ట్ చూద్దాం. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? పేరెంట్ చైన్లో సబ్స్టిట్యూషన్. సో మనకి ఐయుపిఎస్ రూల్స్ దగ్గర మీకు గుర్తుందో లేదో నోట్ చేశాను బోర్డు మీద కదా. సో పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చూసుకోవాలి? సో ఫంక్షనల్ గ్రూప్ ఉన్న లాంగ్ చైన్ ని పేరెంట్ చైన్ గా తీసుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ ఉన్న పేరెంట్ చైన్ ని లాంగ్ చైన్ గా తీసుకోవాలి. సో ఈ మాలిక్యూల్ ఫంక్షనల్ గ్రూప్ సహజంగా కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్, కీటోన్ లాంటి ఫంక్షనల్ గ్రూప్స్ లేవు. సో ఫంక్షనల్ గ్రూప్ అటువంటి లేకపోతే ఏం తీసుకోవాలి? కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్. ఏమన్నాము? మల్టిపుల్ బాండ్స్. కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఉన్న వాటిని, కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఉన్న వాటిని సో ఉన్న చైన్ తీసుకోవాలి, పేరెంట్ చైన్ గా తీసుకోవాలి. ఓకే. సో మనకి ఏంది? కార్బన్ మధ్య ఉంది డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటాయో ఆ చైన్ కలిగిన దాన్ని మనం ఎలా తీసుకోవాలి? పేరెంట్ చైన్ గా తీసుకోవాలి. అవి కూడా లేకపోతే ఏం తీసుకుంటాము? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎక్కడ ఉంటే దాన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటాము. సో ఇక్కడ చూసుకోండి, కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అది కలిగిన చైన్ పేరెంట్ చైన్ గా తీసుకుంటాం. ఓకే, ఇది పేరెంట్ చైన్. సో ఇది పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఈ పేరెంట్ చైన్ లో మీకు ఎక్కడైనా బ్రాంచెస్ కానీ సబ్స్టిట్యూషన్స్ కానీ కనపడుతున్నాయా? ఎక్కడ కనపడలేదు. సో బ్రాంచెస్ అంటే ఎవరు? హైడ్రోజన్ ప్లేస్ లో ఎక్కడైనా మెథైల్స్ రావడం అక్కడ జరగలేదు. సబ్స్టిట్యూషన్స్ అంటే ఎవరు? హైడ్రోజన్ ప్లేస్ లో క్లోరిన్, బ్రోమిన్ లాంటి రావడం జరగలేదు. కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్ లేదు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో సెకండరీ ప్రిఫిక్స్ లేదు. నెక్స్ట్ రూట్ వర్డ్ అంటే ఏంటి? పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? ఇది పేరెంట్ చైన్ అనుకుంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? రెండు కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి? ఇత్. ఓకే, సో రూట్ వర్డ్ ఏంటమ్మా? ఇత్. నెక్స్ట్ రూట్ వర్డ్ తర్వాత ఏంటి? ప్రైమరీ సఫిక్స్. పేరెంట్ చైన్ లో కార్బన్ మధ్య డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఏమైనా ఉన్నాయా? డబుల్ బాండ్స్ ఉంటే ఈన్ వాడాలి, ట్రిపుల్ బాండ్స్ ఉంటే ఐన్ వాడాలి, ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటే ఏం వాడాలి. డబుల్ బాండ్ ఉంది కార్బన్ మధ్య కాబట్టి ఏం వాడాలి? ప్రైమరీ సఫిక్స్ గా ఈన్. ఏం వాడాలి? ఈన్. సో చూడమ్మా, సెకండరీ ప్రిఫిక్స్ లేదు. నెక్స్ట్ రూట్ వర్డ్ ఇత్. రూట్ వర్డ్ తర్వాత ఏముంది? ప్రైమరీ సఫిక్స్ ఏంటి? ఈన్, ఇథీన్. ఐయుపిఎస్ నేమ్ సింపుల్ గా అయిపోయింది. నెక్స్ట్ C3H6. సో C3H6 మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనపడతానే ఉంది. సో 3 కార్బన్ ఆటమ్స్ రాసాము. ఏం రాసాము? 3 కార్బన్ ఆటమ్స్ రాసాము. నెక్స్ట్ ఇదేంటి? ఆ ఫార్ములా ఎక్కడి నుంచి డెరివ్ అయింది? సో ఈ జనరల్ ఫార్ములా నుంచి. సో ఇదేమో మాలిక్యూల్ ఫార్ములా అంటాము, ఆ మాలిక్యూల్ యొక్క ఫార్ములా. ఇదేమో జనరల్ ఫార్ములా. ఈ ఫార్ములా అన్నిటికీ వర్తిస్తున్నాయి. సో ఇది జనరల్ ఫార్ములా నుంచి వచ్చింది కాబట్టి ఆల్కిన్. అంటే మనకి ఏముండాలి? ఏవైనా 2 కార్బన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఉండాలి. అని చాట కాదు, ఒక చాట. సో తీసుకుంటే ఇక్కడ ఈ కార్బన్ కి కార్బన్ మధ్య ఏదో ఒక ప్లేస్ లో మీకు నచ్చిన ప్లేస్ లో డబుల్ బాండ్ ప్లేస్ చేసుకున్నాం. సో ఇక్కడ డబుల్ బాండ్ ప్లేస్ చేసాను. డబుల్ బాండ్ ప్లేస్ చేసినాక మీకు తెలుసుగా హైడ్రోజన్ అడ్జస్ట్ చేయాలి. కార్బన్ కి 4 బాండ్స్ రావాలి కాబట్టి ఈ కార్బన్ కి 2 బాండ్స్ ఫినిష్ అయిపోయాయి కాబట్టి ఇటు పక్క హైడ్రోజన్ వస్తాయి, ఇటు పక్క హైడ్రోజన్స్ ఇంకా 2 వస్తాయి. ఎందుకంటే 4 బాండ్స్ కోసం ఇటు పక్క 2 బాండ్స్ ఫినిష్ అయినాయి, ఇటు పక్క 2 బాండ్స్ విత్ హైడ్రోజన్స్. ఇక్కడ ఆల్రెడీ 3 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి కాబట్టి ఇంక 1 బాండ్ సఫిషియెంట్. నెక్స్ట్ ఈ కార్బన్ కి 1 బాండ్ ఫినిష్ అయింది కాబట్టి 4 బాండ్స్ కోసం 3 హైడ్రోజన్స్. సబ్స్టిట్యూషన్ చేస్తే మ్యాచ్ మాలిక్యులర్ ఫార్ములా మ్యాచ్ అవుతుంది. కార్బన్స్ 3, హైడ్రోజన్స్ 6. ఓకే, ఫార్ములా కూడా రాశారు. నెక్స్ట్ వచ్చేకి మీకు తెలుసు నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్. సో ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, ఎటువంటి మిస్టేక్ లేదు. ఇక్కడ కూడా చూడమ్మా, నెంబరింగ్ ఇద్దాం. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. ఓకే, సో ఐయుపిఎస్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్. ఒకసారి చూడమ్మా, ఇది పేరెంట్ చైన్. సో ఇది పేరెంట్ చైన్ లో ఎక్కడైనా సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయా? పేరెంట్ చైన్ అంటే ఏముండాలి?
సో ఫంక్షనల్ గ్రూప్స్ లేకపోతే డబుల్ బాండ్స్ ఉన్నదాన్ని పేరెంట్ చైన్ గా భావించాలి. డబుల్ బాండ్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్నే పేరెంట్ చైన్ గా తీసుకున్నాను. ఓకే, తీసుకున్నాను. ఎక్కడ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయా? ఎక్కడ సబ్స్టిట్యూషన్ ఏ కార్బన్ మీద కూడా సబ్స్టిట్యూషన్స్ లేవు. పేరెంట్ చైన్ కాకుండా ఇంకెక్కడ కూడా సబ్స్టిట్యూషన్స్ లేవు. అంటే సెకండరీ ప్రిఫిక్స్ లేదు. నెక్స్ట్ వచ్చే రూట్ వర్డ్. పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి? ప్రొప్. సో సెకండరీ ప్రిఫిక్స్ లేదు, వదిలేసాను. నెక్స్ట్ రూట్ వర్డ్ ప్రొప్ రాశాను. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? సో డబుల్ బాండ్స్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. సో ఇక్కడ ఏముందమ్మా? డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏం రాయాలి? ఈన్. ఓకే. సో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? సో డబుల్ బాండ్ వచ్చేసరికి 1-2 కార్బన్స్ మధ్య ఉంది. డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 1-2 కార్బన్స్ మధ్య ఉంది. 1-2లో లోయెస్ట్ ఎవరు? 1. 1-2లో లోయెస్ట్ ఎవరు? 1. కాబట్టి ఈన్ అంటే ఏంటి? డబుల్ బాండ్. ఆ డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ కార్బన్ మీద. కాబట్టి ఈ విధంగా ప్రొప్ 1 ఈన్ రాయొచ్చు. అంటే ప్రొప్ అంటే ఏంటి? 3 కార్బన్స్. 1 ఈన్ అంటే ఏంటి? 1-2 కార్బన్స్ మీద డబుల్ బాండ్ ఉంది. 1 ఈన్ అంటే తర్వాత ఏంటంటే 1-2 కార్బన్స్ మీద. 2 ఎందుకు అనకూడదు? మనకేంటి? 1-2లో లోయెస్ట్ 1 కాబట్టి 1 తీసుకుంటాము. కాబట్టి 1 ఈన్ అంటాము. కానీ బుక్స్ లో ఏమిస్తారంటే ఈ 1 అనే ప్లేస్ ని తెలియజేయరు, 1 అనే ప్లేస్ ని చెప్పరు. సో ఎక్కడైనా సరే ఈన్ రాసి ఆ ఈన్ ఎక్కడో చెప్పలేదంటే ఎక్కడ ఉన్నట్టు 1 అనుకోవాలి. ఇక్కడ కూడా చూసుకోండి, మనము ఈన్ రాసి 1 అనేది చెప్పలేదు అంటే ఏమి చెప్పలేదంటే ఆ డబుల్ బాండ్ ఎక్కడట్టు ఫస్ట్ కార్బన్ మీదే. కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ 1 అనేది చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పలేదు అంటే అది 1 ఫస్ట్ కార్బన్ మీద ఉన్నట్టు. ఫస్ట్ కార్బన్ అంటే ఏంటి? ఒక కార్బన్ మీద ఎట్లా ఉండదు? 1-2 కార్బన్స్ మధ్య ఉన్నట్టు. సో ఈ విధంగా ప్రొప్ 1 ఈన్. ఓకేనా? సో తర్వాత మీకు డౌట్ రావచ్చు, సార్ నెంబరింగ్ ఇలా వెళ్ళచ్చు కదా? సో నెంబరింగ్ ఇలా వెళ్ళచ్చు కదా? నెంబరింగ్ ఇలా వెళ్తే చెక్ చేసుకోండి, డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? డబుల్ బాండ్ వచ్చేసరికి 2-3 కార్బన్స్ మధ్య ఉంది. నెంబరింగ్ ఈ డైరెక్షన్ నుంచి వెళ్తే డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 2-3 కార్బన్స్ మధ్య ఉంది. సో మనం చెప్పుకున్నాం ఆ యూపీఎస్సీ రూల్ దగ్గర. సో ఏం చెప్పుకున్నామంటే ఫంక్షనల్ గ్రూప్స్ కి మరియు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కి ఏమి రావాలి? లోయెస్ట్ నెంబర్ రావాలి. సో చెక్ చేసుకోండి, ఈ డైరెక్షన్ నుంచి వెళ్తుంటే డబుల్ బాండ్ ఎక్కడ వచ్చింది? సెకండ్ కార్బన్. కానీ ఆ డైరెక్షన్ నుంచి వస్తే డబుల్ బాండ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ కార్బన్. సో చెప్పండి, ఫస్ట్ లోయెస్టా సెకండ్ లోయెస్టా? సో ఇటు నుంచి వెళ్తుంటే సో సెకండ్ మీద డబుల్ బాండ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, సెకండ్ మీద డబుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ ఎక్కడ ఉన్నట్టు? 2-3కి మధ్య ఉన్నట్టు. 2-3 కార్బన్స్ మధ్య ఉన్నట్టు. కాబట్టి అటు నుంచి వస్తుంటేనేమో సో ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ స్టార్ట్ అయింది. ఇటు నుంచి వెళ్తుంటేనేమో సెకండ్ కార్బన్ మీద డబుల్ బాండ్ స్టార్ట్ అయింది. సో మనకి లోయెస్ట్ నెంబర్ ప్రకారము సో డబుల్ బాండ్ ఎక్కడ ఉంటే బెటర్? లోయెస్ట్. కాబట్టి ఈ డైరెక్షన్ లో లోయెస్ట్, కాబట్టి ఈ డైరెక్షన్ లో మనము రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఉండమ్మా. సో నెక్స్ట్ వచ్చి వాళ్ళకి C4. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా? C4H8. సో సింపుల్ గా చూడండి, 4 కార్బన్స్. నెక్స్ట్ ఏంటి? 4 కార్బన్స్. 1 2 3 4. నెక్స్ట్ ఇంకో రాశాను, అదే ఫార్ములా రాశాను. C4 కి ఇంకో 4 కార్బన్స్ రాశాను, C4H8. సో 2 పాసిబిలిటీస్ రాసాము. నెక్స్ట్ మనకి మీరు ఏం వచ్చారంటే ఆల్కిన్ కాబట్టి మనం ఏం చేయాలి? ఆల్కిన్ కాబట్టి ఏం చేయాలి? డబుల్ బాండ్ ప్లేస్ చేయాలి. ఎక్కడ ప్లేస్ చేయాలి? డబుల్ బాండ్ ప్లేస్ చేయాలి. చూడమ్మా, సో నెంబరింగ్ ఇచ్చాను. సో C4 కాబట్టి 4 కార్బన్స్ వస్తాను. సో డబుల్ బాండ్ ఎక్కడ ప్లేస్ చేయాలి? సో ప్రస్తుతానికి ఎక్కడ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడ ప్లేస్ చేద్దాం? 1-2 కార్బన్స్ మధ్య ప్లేస్ చేద్దాం. ఎక్కడ ప్లేస్ చేద్దాం? 1-2 కార్బన్స్ మధ్య ప్లేస్ చేసాం. ఓకే సార్, 1-2 కార్బన్స్ మధ్య ఎందుకు? 2-3 కార్బన్స్ మధ్య ప్లేస్ చేద్దాం. ఓకే చెయ్యి. సో డబుల్ బాండ్ అనేది 2-3 కార్బన్స్ మధ్య ప్లేస్ చేసాం. ఓకే, 2 పాసిబిలిటీ రాసాం. నెక్స్ట్ 3-4 మధ్య రాద్దాము. 3-4 మధ్య రాద్దాము. చేద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ రెండింటికి ఐయుపిఎస్ నేమ్ రాద్దాం. సో చెప్పండి అమ్మా. సో మనం ఏం చేయాలి? ఫంక్షనల్ గ్రూపు లేకపోతే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్న దాన్ని పేరెంట్ చైన్ గా తీసుకోవాలి.
సో ఇక్కడ ఎక్కడ ఉంది డబుల్ బాండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ చైన్ ఏం తీసుకోవాలి పేరెంట్ చైన్ గా తీసుకోవాలి పేరెంట్ చైన్ గా దీన్ని తీసుకుంటే నెక్స్ట్ మనం హైడ్రోజన్ అడ్జస్ట్ చేద్దాము సో ఈ కార్బన్ కి 2 బాండ్స్ ఫినిష్ అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో హైడ్రోజన్ సో ఈ కార్బన్ కి ఇటుపక్క 2 ఇటుపక్క 1 3 బాండ్స్ ఫినిష్ అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ 1 బాండ్ విత్ హైడ్రోజన్ ఇక్కడ వచ్చేసరికి 2 బాండ్స్ ఫినిష్ అయిపోయింది ఈ కార్బన్ కి రిమైనింగ్ 2 బాండ్స్ హైడ్రోజన్ తో ఈ కార్బన్ వచ్చేసరికి ఓన్లీ 1 బాండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి 3 హైడ్రోజన్స్ నెక్స్ట్ దీన్ని కూడా చూడమ్మా ఓకే రాసేసాం ఓకే ఇది పేరెంట్ చైన్ ఇది పేరెంట్ చైన్ ఎక్కడైనా పేరెంట్ చైన్ లో సెకండరీ ప్రిఫిక్స్ ఉందా సబ్స్టిట్యూషన్ లేదు లేదు కాబట్టి లేదు నెక్స్ట్ రూట్ వర్డ్ మనకు కనపడతానే ఉంది 4 కార్బన్ ఆటమ్స్ 4 కార్బన్ ఆటమ్స్ కాబట్టి ఏంటి బ్యూట్ బ్యూట్ ఓకే నెక్స్ట్ ఏంటి ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి సింగిల్ బాండ్ ఉంటే కార్బన్స్ మధ్య ఏన్ డబుల్ బాండ్స్ ఉంటే ఈన్ సో ఈ కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ఉంది ఈ కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంది ఏం వాడాలి సో గుర్తుపెట్టుకోండి డబుల్ బాండ్ ఉంటే సింగిల్ బాండ్ ఉన్నప్పటికీ డబుల్ బాండే వాడాలి ఓకేనా సింగిల్ బాండ్స్ అని చెప్పి డబుల్ బాండ్ వచ్చిపోకూడదు సింగిల్ బాండ్ ఆల్వేస్ ఉంటుంది ఏమి లేకపోతే సింగిల్ బాండ్సే ఉంటాయి సో డబుల్ బాండ్ కాబట్టి దాన్ని స్పెసిఫై చేయాలి కాబట్టి ఏమొస్తుంది ఈన్ బ్యూట్ ఈన్ నెక్స్ట్ తిరిగి చూడమ్మా సో ఇది కూడా అంతే కదా సో దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకున్నాము పేరెంట్ చైన్ గా ఎందుకు తీసుకున్నాము దీన్ని పేరెంట్ చైన్ ఏముంది ఫంక్షనల్ గ్రూప్ లేదు కానీ ఏముంది సి డబుల్ బాండ్స్ అనే మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి దాన్నే ఫంక్షనల్ గా తీసుకొని దాన్ని ఈ 2 కార్బన్స్ ని పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ చేసుకున్నాము సో ఇంక్లూడ్ చేసుకుంటే రూట్ వర్డ్ ఏమొస్తుంది బ్యూట్ నెక్స్ట్ వచ్చి అలాగే ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఉంది ఈన్ బ్యూటీ సో ఈ విధంగా నేమ్స్ మరి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ ఇక్కడేమో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది 1-2 కార్బన్స్ మధ్య 1-2 కార్బన్స్ మధ్య ఉంటే ఏమంటాము ఫస్ట్ కార్బన్ మీద ఉందంటాము ఇక్కడ డబుల్ బాండ్ ఎక్కడ ఉంది 2-3 కార్బన్స్ మధ్య 2-3 కార్బన్స్ మధ్య ఉంటే మనం డబుల్ బాండ్ ఎక్కడ ఉందని చెప్పాలి సెకండ్ కార్బన్ మీద ఎందుకని ఉన్న వాటిలో లోయెస్ట్ నెంబర్ సో 2-3 లో లోయెస్ట్ 2 1-2 లో లోయెస్ట్ 1 లేకపోతే 1 వద్ద స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ కార్బన్ 2 వద్ద స్టార్ట్ అయింది కాబట్టి సెకండ్ కార్బన్ సో దీని ప్రకారం చెప్పండి బ్యూట్ ఈ సో బ్యూటీన్ ఓకే బాగా ఇది కూడా బ్యూటీనే రెండు మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ అంటే ఏంటి డబుల్ బాండ్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ చెప్పాలి డబుల్ బాండ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ కార్బన్ సో దీన్ని ఏమంటామంటే బ్యూట్ 1 ఈన్ అంటాము అయితే 1 చెప్పలేదంటే 1 మీద ఉన్నట్టే ఏం చెప్పలేదంటే బ్యూటీన్ రాసేయమంటే అది 1 బ్యూటీన్ అవుతుంది నెక్స్ట్ చూడమ్మా సో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది సెకండ్ కార్బన్ సో 2-3 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ కాబట్టి సో ఏం రాస్తాము బ్యూట్ 2 ఈన్ సో ఈ విధంగా ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే ఒకటేమో బ్యూట్ 1 ఈన్ ఇంకోటేమో బ్యూట్ 2 ఈన్ సో దీనికి వచ్చేళ్ళకి 1 రాయకపోయినా ఏం కాదు ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఇది వచ్చేళ్ళకి తప్పనిసరిగా రాయాలి 1 అనేది రాయకపోయినా కాదు కానీ దీన్ని తప్పనిసరిగా రాయాలి బ్యూట్ 2 ఈన్ బుక్స్ లో దీన్ని ఇలా కూడా ఇస్తారు సో బ్యూట్ 2 ఈన్ అంటారు లేకపోతే 2 బ్యూటీన్ అంటారు సో దయచేసి ఈ 2 ఎవరంటే ఈన్ ఉన్న ప్లేసు డబుల్ బాండ్స్ ఉన్న ప్లేసు సో ఈ విధంగా మనము ఇది చెప్తున్నాం సో మీకు డౌట్ రావచ్చు సార్ నెంబరింగ్ ఇలా ఇచ్చారు కదా 1 2 3 4 సో ఇందాకేమో డబుల్ బాండ్ 1 2 మధ్య ప్లేస్ చేశారు నెక్స్ట్ ఏమో 2 3 మధ్య ప్లేస్ చేశారు నెక్స్ట్ 3 4 మధ్య ప్లేస్ చేయొచ్చు కదా అక్కడ 3 4 మధ్య ప్లేస్ చేయొచ్చు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ 3 4 మధ్య డబుల్ బాండ్ ప్లేస్ చేస్తే 3 4 మధ్య డబుల్ బాండ్ ప్లేస్ చేస్తే జాగ్రత్తగా చూడండి ఏమైంది సో ఈ విధంగా డబుల్ బాండ్ ప్లేస్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది 3-4 కార్బన్స్ మధ్య మీకు అనిపిస్తుంది 1 2 3 4 సో థర్డ్ కి మరియు ఫోర్త్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉందని మీకు అనిపిస్తుంది మనం లోయెస్ట్ నెంబర్ రూల్ ఏం చెప్పుకున్నాము ఫంక్షనల్ గ్రూప్కి ఏం రావాలి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ రావాలి లేకపోతే డబుల్ బాండ్స్కి ఏం రావాలి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ రావాలి సో ఇప్పుడు నెంబరింగ్ ఇద్దాం సో ఈ డైరెక్షన్ చూస్తుంటే నెంబరింగ్ ఏమవుతుంది సో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది థర్డ్ కార్బన్ మీద సో మనం ఏం చెప్పుకున్నాము సో ఫంక్షనల్ గ్రూప్ కి మరియు డబుల్ బాండ్స్ కి లోయెస్ట్ నెంబర్ రావాలి సో అటు నుంచి వస్తుంటే నెంబర్ ఎంత వచ్చింది 3 ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వెళ్దాము ఇటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు కదా ఇటు నుంచి వెళ్ళొచ్చు సో ఈ డైరెక్షన్ వెళ్తే డబుల్ బాండ్ ఎక్కడ వస్తుంది సో ఈ డైరెక్షన్ వెళ్తే డబుల్ బాండ్ ఎక్కడ వస్తుంది 1 అటు నుంచి వస్తే
సో ఆ డైరెక్షన్ చేస్తే డబుల్ బాండ్ 3 అవుతుంది. ఈ డైరెక్షన్ చేస్తే డబుల్ బాండ్ ఎక్కడ వస్తుంది? 1 వస్తుంది. చేసి చెప్పండి, లోయెస్ట్ నెంబర్ ప్రకారం డబుల్ బాండ్ ఎక్కడ రావాలి? లోయెస్ట్ ప్లేస్లో రావాలి. కాబట్టి నెంబరింగ్ లెఫ్ట్ నుంచి రైట్ రావాలా, రైట్ నుంచి లెఫ్ట్ రావాలా? సో ఈ కేసులో వచ్చేకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, ఎందుకంటే డబుల్ బాండ్స్కి లోయెస్ట్ నెంబర్ రావాలి కాబట్టి. ఏ డైరెక్షన్ చేయవచ్చు, బట్ ఓవరాల్ మనం ఏమిటి, ఫంక్షనల్ గ్రూప్కి డబుల్ బాండ్స్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. అటు నుంచి వస్తే డబుల్ బాండ్కి 3 వస్తుంది, ఇటు నుంచి వెళ్తే 1 వస్తుంది కాబట్టి సో ఇది కరెక్ట్, అది తప్పు. ఓకే, ఇది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు చెప్పండి దీని నేమ్ ఏమవుతుంది? ఇది కరెక్ట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 1 2 కార్బన్స్ మధ్య ఉంది. డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 1 2 కార్బన్స్ మధ్య ఉంది. 1 2 కార్బన్స్ లోయెస్ట్ నెంబర్ ఎవరు? 1. సో 1 వద్ద స్టార్ట్ అయింది కాబట్టి దీని నేమ్ ఏమవుతుంది? సో ఈ విధంగా బిట్ 1 ఇన్ అవుతుంది. సో 1 చెప్పకుండా కూడా ఈ విధంగా బ్యూటీని కూడా అనొచ్చు, లేకపోతే 1 బ్యూటీని కూడా చెప్పచ్చు. సో ఈ విధంగా మనం నెంబరింగ్ ఏ డైరెక్షన్ చైనా చూసుకొని డబుల్ బాండ్స్కి ట్రిపుల్ బాండ్స్కి రావాలి, లోయెస్ట్ నెంబర్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మాలిక్యూల్ రాశాను, n=5 తీసుకొని స్టార్ట్ చేసి సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ n వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుందమ్మా C5 హైడ్రోజన్ వచ్చేసరికి 2 × 5 ఎంత అవుతుంది? HCl. సో 5 కార్బన్స్ కాబట్టి 5 కార్బన్స్ ఈ విధంగా కంటిన్యూస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఇది ఆల్కీన్ సంబంధించింది కాబట్టి ఏవైనా 2 కార్బన్స్ మధ్య ఒక డబుల్ బాండ్ ఉండాలి. సో చూడమ్మా, అన్ని చోట్ల 5 కార్బన్స్ రాశాను. ఫస్ట్ డబుల్ బాండ్ ఎక్కడ ప్లేస్ చేశాను? 1 2 కార్బన్స్ మధ్య. రెండోది 2 3 కార్బన్స్ మధ్య పాసిబిలిటీస్, అన్ని పాసిబిలిటీస్ రాశాను. నెక్స్ట్ వచ్చేళ్ళకి 3 4, నెక్స్ట్ వచ్చేళ్ళకి 4 5, నెక్స్ట్ వచ్చేళ్ళకి ఏంటి 4 5. ఈ విధంగా 4 పాసిబిలిటీ రాశాను. ఈ 4 పాసిబిలిటీస్లో ఏది కరెక్ట్ ఏది రాంగో చెప్తున్నాను. సో చెప్పడం, ఈ పాసిబిలిటీ ప్రకారము ఇది ప్యారెంట్ చైన్. సో ఇది ప్యారెంట్ చైన్ అయితే ఎందుకని ప్యారెంట్ చైన్ ఎందుకు తీసుకున్నాము? ప్యారెంట్ చైన్ ఏముండాలి? ఫంక్షనల్ గ్రూప్ కానీ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ ఇంక్లూడ్ అవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చి దీన్ని మనము ఈ డబుల్ బాండ్గా తీసుకొని ఇంక్లూడ్ చేసుకున్నాము. సో ఎక్కడైనా ప్రిఫిక్స్ ఉందా? సబ్స్టిట్యూషన్స్ లేవు. నెక్స్ట్ వచ్చేది హైడ్రోజన్స్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఎక్కడ మనకి బ్రాంచెస్ లేవు కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్ లేదు. రూట్ వర్డ్ వచ్చేకి పేరెంట్ చైన్లో మొత్తం కార్బన్ ఆటమ్స్ అన్ని 5. సో కాబట్టి రూట్ వర్డ్ 5 కాబట్టి మనం ఏమంటాం? పెంట్. సో ఐయుపిఎస్ ఏమేంటి? ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ ఏమన్నా లేదు. నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్కి అంతే పక్కన పెట్టేసాము. రూట్ వర్డ్ పెంట్. నెక్స్ట్ ఏంటి? ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈను. పెంట్. ఈ డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ కార్బన్ మీద ఉంది. డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ కార్బన్ మీద ఉన్నప్పుడు అంటే 1 2 కార్బన్స్ మధ్య ఉంటే ఏమన్నా తీసుకోవాలి. ఫస్ట్ కార్బన్తో స్టార్ట్ అయింది అర్థం. కాబట్టి మనం ఈ డబుల్ బాండ్ ఎక్కడ పెట్టాలి? సో డబుల్ బాండ్ అనేది ఫస్ట్ కార్బన్ మీద ఉందని చెప్పాలి. సో చెప్పకపోయినా కూడా నో ప్రాబ్లం. పెంట్ 1 ఇన్ ఆర్ 1 పెంటిన్ కూడా అంటారు. లేకపోతే పెంటిన్ అన్నా కూడా దాని అర్థం ఏంటి? 1 మీద ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని చెప్పండి అమ్మా, సో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 2 3 కార్బన్స్ మధ్య. 2 3 కార్బన్స్ మధ్య ఉంటే ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలా 3 తీసుకోవాలా? 2 తీసుకోవాలా 3 తీసుకోవాలా? 2 తీసుకోవాలి, లోయెస్ట్ నెంబర్ కాబట్టి. లేకపోతే 2 వద్ద స్టార్ట్ అయింది కాబట్టి 2 తీసుకోవాలి. కాబట్టి దీన్ని ఏమవుతుంది? పెంట్ 2 ఈన్ అవుతుంది, లేకపోతే 2 పెంటీన్ అవుతుంది. పెంట్ 5 కార్బన్ ఆటమ్స్. సో ఈన్ అనేది ఎక్కడ ఉంది? డబుల్ బాండ్ అనేది ఉంది. ఈన్ అనేది ఎక్కడ ఉంది? సెకండ్ కార్బన్ మీద ఉంది. పెంట్ అంటే 5 కార్బన్ ఆటమ్స్. ఈన్ వచ్చేకి సెకండ్ కార్బన్ వద్ద స్టార్ట్ అయ్యి థర్డ్ కార్బన్తో కనెక్ట్ అయింది. అది ఎలా కూడా రాయొచ్చు? 2 ముందు పెట్టేసి. సో చూడమ్మా, నెంబర్కి వాడికి వచ్చేకి హైఫన్ సింబల్ వాడాలి. నెక్స్ట్ దీన్ని చూడమ్మా, దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పెంట్ 3 అనిపిస్తుంది.
మీకు ఏమనిపిస్తుంది పెంట్ 3 అనిపిస్తుంది. ఇది ఎంటైర్లీ రాంగ్. ఎందుకంటే నెంబరింగ్ వచ్చేసరికి ఆల్వేస్ లెఫ్ట్ నుంచి రైట్కి రావాల్సిన అవసరం లేదు. నెంబరింగ్ అంటే ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్ కాదు. మనం ఏం చూసుకోవాలి, ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ కి లోయెస్ట్ నెంబర్ రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ బాండ్స్ కి ట్రిపుల్ బాండ్స్ కి లోయెస్ట్ రావాలి. సో ఈ డైరెక్షన్ చూస్తుంటే డబుల్ బాండ్ ఎక్కడ వచ్చింది, థర్డ్ కార్బన్ మీద. నువ్వు ఓన్లీ ఆ డైరెక్షన్ ఎందుకు వస్తావు, ఈ డైరెక్షన్ చెల్లు. సో ఈ డైరెక్షన్ నుంచి వెళ్తే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే డబుల్ బాండ్ ఎక్కడ వస్తుంది, సెకండ్ కార్బన్ వస్తుంది. డబుల్ బాండ్ ఎందుకని 2, 3 మధ్య ఉంది ఇక్కడ, ఈ డైరెక్షన్ వెళ్తే. సో 2, 3లో ఏది తీసుకోవాలి, 2. సో చెప్పండి, ఇటు వస్తేనేమో 3, ఇటు వెళ్తేనేమో 2, 1, 2, 3. సో 2, 3 మధ్య ఉంది. 2, 3 మధ్య ఉంటే మనం తీసుకుంటాము 2 అని తీసుకుంటాము. ఎందుకంటే 2తో స్టార్ట్ అయింది, లేకపోతే 2, 3 లోయెస్ట్ ఎవరు 2. సో కాబట్టి ఇటు వస్తేనేమో 3, ఈ డైరెక్షన్ వెళ్తేనేమో 2. సో మనకి లోయెస్ట్ నెంబర్ ప్రకారము సో ఫంక్షనల్ గ్రూప్ కి లేకపోతే డబుల్ బాండ్స్ కి ఏమి ఇవ్వాలి, లోయెస్ట్ నెంబర్. కాబట్టి ఏ బెటర్, ఇది బెటర్. ఈ సో రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళడం బెటర్. ఓకే, సో ఇలా తీసుకుంటే డబుల్ బాండ్ ఎక్కడ ఉంది, సెకండ్ కార్బన్. సో సెకండ్ కార్బన్ అంటే దాని నేమ్ ఏమవుతుంది, పెంటటూయిన్. ఒకసారి చూడండి, పెంటటూయిన్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఈ పెంట్2 అనేది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది, పెంట్4 అనిపిస్తుంది. పెంట్4 అనిపిస్తుంది. సో నెంబరింగ్ ఆల్వేస్ ఈ డైరెక్షన్ నుంచి వెళ్ళు. ఈ డైరెక్షన్ వెళ్తే చెక్ చేసుకోండి, డబుల్ బాండ్కి ఏమి రావాలి, లోయెస్ట్ నెంబర్. సో డబుల్ బాండ్ ఇక్కడ స్టార్ట్ అయింది. డబుల్ బాండ్ ఇక్కడ స్టార్ట్ అయితే డబుల్ బాండ్ ఎక్కడ ఉన్నట్టు 1 మీద. సో ఇలా వస్తే డబుల్ బాండ్ ఎక్కడ ఉన్నట్టు 4 మీద. ఇలా వెళ్తే 1 మీద. సో మనకేం కావాలి, లోయెస్ట్ కాబట్టి 1 అయితే 4 అయితే 1. సో అటు నుంచి వస్తేనేమో పెంట్4 అవుతుంది. సో అటు నుంచి వస్తేనేమో పెంట్4 అవుతుంది. ఇటు నుంచి వెళ్తేనేమో పెంట్1 అవుతుంది. మనకి లోయెస్ట్ నెంబర్ కాబట్టి పెంట్1 ఇటు నుంచి వెళ్దాము. కాబట్టి నెంబరింగ్ ఇలా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒకటే అంటే ఈ రెండు కూడా ఏంటి, సేమ్. కాబట్టి సో మనం ఒకసారి గమనించితే ఈ లాస్ట్ 2 మాలిక్యూల్స్ ఫస్ట్ 2 మాలిక్యూల్స్ కి రిపీట్ అవుతున్నవి. సో ఈ విధంగా మనము ఐ బేస్ నేమ్స్ ఆల్కేన్స్ కి రాయాలి. ఇంకా ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం.